హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయంలో 3వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాము. 1, 2 శ్లోకాలని మనం డీటెయిల్గా చర్చించాము. మొదటి శ్లోకంలో భగవంతుడి యొక్క లక్షణాలని, పరమసత్యం యొక్క లక్షణాలని తెలియచేశారు. 7 లక్షణాలను మనం డీటెయిల్గా చూసాం. రెండవ శ్లోకంలో శ్రీమద్ భాగవతం యొక్క లక్షణాలని మనకి తెలియచేశారు. శ్రీమద్ భాగవతం యొక్క 7 లక్షణాలని మనము తెలుసుకున్నాం. ఒకటి, కైతవ ధర్మాన్ని ఖండిస్తుంది. ధర్మ ప్రోజ్జిత. ఓకే, కైతవ ధర్మాన్ని ఖండిస్తుంది అంటే ధర్మార్థ పురుషార్థాల కోసం కనుక శ్రీమద్ భాగవతంని చదవాలి అని అనుకుంటే శ్రీమద్ భాగవతం సరి అయినటువంటి శాస్త్రం కాదు. ధర్మార్థ పురుషార్థాల ఆ, ధర్మార్థ కామ మోక్షము అనేటువంటి పురుషార్థాలని జయించాలి అని అనుకుంటే, పురుషార్థాల కోసం కనుక ఒకవేళ భాగవతాన్ని ఆశ్రయించినట్లయితే అది కరెక్ట్ కాదు. ఓకే, సో అందుకు మనకి శ్రీమద్ భాగవతం ఇవ్వబడలేదు. ఎవరైనా సరే పురుషార్థాల కోసం వచ్చినట్లయితే ఇది సరైన ప్లేస్ కాదు. మీలో ఎవరైనా సరే శ్రీమద్ భాగవతాన్ని కేవలం ధర్మ అర్థ కామ మోక్షాలని పొందడం కోసం వచ్చినట్లయితే భాగవతం సరైన ప్లేస్ కాదు. భాగవత చర్చ సరైనది కాదు. ఓకే, ఎందుకు? అది చెప్పట్లేదు భాగవతం. భాగవతం దాన్ని కైతవ ధర్మము అని అంటుంది. అందుకని అలాంటి కైతవ ధర్మాన్ని ఖండిస్తుంది భాగవతం. ఇక రెండవది, సరే కైతవ ధర్మాన్ని అయితే ఖండిస్తుంది, మరి ఏ ధర్మాన్ని చెప్తుంది మనకి? అందరికీ పరోధర్మం అవసరమైనటువంటి ధర్మము, పరోధర్మం శాశ్వతమైనటువంటి ధర్మము, పరోధర్మము. దాన్నే కృష్ణ భక్తి, దాన్నే కృష్ణ ప్రేమ అని అంటారు. అంటే మీరు అనొచ్చు, అదేంటండి కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ మోక్షం కంటే గొప్పదా? మోక్షాన్ని ఖండించి కృష్ణ ప్రేమ ఇస్తుంది అని అంటున్నారు అని అనొచ్చు. శ్రీమద్ భాగవతం అదే చెప్తుంది. భక్తుడు కృష్ణ ప్రేమను పొందినటువంటి వ్యక్తి మోక్షాన్ని కూడా కోరుకోరు అని చెప్తుంది భాగవతం. నీకు మోక్షం వస్తుంది కానీ కృష్ణ సేవ దొరకదు. అవసరమా అలాంటి మోక్షం? కృష్ణ సేవ లేదు. దొరకనటువంటి ప్రదేశం నరకంతో సమానంగా చూస్తాడు భక్తుడు. అది ఎలాంటి లోకమైనా సరే, చివరికి భగవంతుడి ధామమైనా సరే, నిరాకార బ్రహ్మమైనా సరే, భగవంతుడికి సేవ చేసుకోలేనటువంటి ఒక ప్రదేశం, అది స్వర్గమైన, అది భూలోకమైన, అది దేవతాలోకాలైనా, చివరికి వైకుంఠమైన, భక్తుడికి నరకంతో సమానం. కాబట్టి భాగవతం పరోధర్మాన్ని తెలియచేస్తుంది. అదే కృష్ణ ప్రేమ, అదే కృష్ణ భక్తి. ఓకే, 2 లక్షణాలు. ఇక 3వ లక్షణం, నిర్మత్సరాణం సతాం. అసూయ కలిగినటువంటి వ్యక్తులకి శ్రీమద్ భాగవతం అర్థం కాదు. శ్రీమద్ భాగవతాన్ని అసూయారహితంగా పొందాలి. అసూయలు 3 లెవెల్స్లో మనం చెప్పుకున్నాం. అసూయ రాహిత్యాన్ని 3 లెవెల్స్లో చెప్పుకున్నాం మనం. ఒకటి, మనకంటే గొప్పవాడిని చూసి మనం అసూయ పడకుండా ఉండడం. 2, ఎవరైనా సరే మనకంటే గొప్పగా వెళ్ళాలి, గొప్పగా ఎదగాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి మనమే సహకరించి మన సహాయంతో వాళ్ళు మనకంటే గొప్పగా అయ్యేలాగా చేయగలగడం. ఇది 2వ లెవెల్ అనమాట అసూయ రాహిత్యానికి. ఇక 3వ లెవెల్ అసూయ రాహిత్యం ఏంటంటే పోటీ లేనటువంటి ఒక సమాజాన్ని ఏర్పాటు చేయడం. అందరూ అసూయారహితులుగా మారడం. ఎవరు గెలిచినా ఇంకొకళ్ళు శ్రేయోభిలాషులుగా మారడం. ఇంకొకళ్ళు గెలవడానికి మన వంతు సహాయం మనం చేయడం. కేవలం మనమే కాదు, సమాజం మొత్తం కూడా చేయగలిగేలా మారడం. అలా చేస్తే ఒకళ్ళకి ఇంకొకళ్ళకి మధ్య పోటీ అనేది ఉండదు కదండి. భౌతిక విశ్వంలో భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో నియుక్తమైనటువంటి వ్యక్తులకి ఒకళ్ళకి ఇంకొకళ్ళ మధ్య పోటీతత్వం అనేటువంటిది ఉంటుంది. నువ్వెంత సంపాదించావు, నేనెంత సంపాదించాలి. నువ్వెంత దూరం పరిగెత్తావు, నేనెంత దూరం పరిగెత్తాలి. నీకెంత ఐశ్వర్యం ఉంది, నాకెంత ఐశ్వర్యం ఉంది. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, నేనెంతవరకు చదువుకున్నాను. నాకంటే ఎక్కువ చదివితే, నాకంటే ఎక్కువ సంపాదిస్తే ఎందుకు నీకు అంత వస్తుంది? నీకంటే నాకు ఎక్కువ టాలెంట్ ఉంది కదా, నీకంటే నాకు ఎక్కువ శక్తి ఉంది కదా, అయినా సరే నాకంటే నువ్వు ఎక్కువ ఎందుకు సంపాదిస్తున్నావు?
ఈ పోటీతత్వము, కంపారిజన్, పోటీ అనేటువంటిది భౌతికమైనటువంటి విషయాల పట్ల ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక విషయంలో, ఆధ్యాత్మికమైనటువంటి కార్యకలాపాల్లో ఇలాంటి పోటీ ఉండదు. ఓకే. అంటే పోటీ లేనటువంటి ఒక సమాజాన్ని కనుక ఏర్పాటు చేయగలిగితే అది అసూయ రాహిత్యానికి అల్టిమేట్ అనమాట. ఇక భక్తిలో పోటీ ఉండదా అని అడగచ్చు. భక్తిలో పోటీ వేరు విధంగా ఉంటుంది. జన్మాష్టమి రాబోతుంది. జన్మాష్టమిలో ఒక మాతాజీ అంటుంది, కృష్ణుడికి మీరు వేసిన డ్రెస్సు రెడ్ కలర్ వేశారు, కానీ పింక్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది అని అంటుంది. ఇంకొక మాతాజీ అంటుంది, పింక్ కలర్ కాదు, ఎల్లో కలర్ వేస్తే బాగుంటుంది అని అంటుంది. అంటే ఇక్కడ ఒక వ్యక్తికి ఇంకొక మత్కి మధ్య భేదాభిప్రాయాలు లేవా అంటే భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒక మాతాజీ అంటుంది, పోయిన సంవత్సరం వేసిన డ్రెస్ కలరు ఈ సంవత్సరం వేసిన డ్రెస్ కలరు ఒకటేలాగా అనిపిస్తుంది, కాబట్టి దాన్ని మార్చాలి అన్నట్టు. ఈ భేదాభిప్రాయాలు ఆధ్యాత్మికం. ఎందుకు? అందరూ కృష్ణుడికి సేవే చేయాలనుకుంటున్నారు. లక్ష్యం ఒకటే. ఒకళ్ళు రెడ్ కలర్ అన్నా, ఒకళ్ళు గ్రీన్ కలర్ అన్నా, ఒకళ్ళు ఎల్లో కలర్ అన్నా, ఇంకొకళ్ళు ఇంకొక కలర్ అన్నా, ఇంకొకళ్ళు ఇంకా గొప్పగా తీసుకొచ్చి చేయాలనుకున్నా కానీ అందరి యొక్క ఉద్దేశం ఏంటి? అందరి యొక్క లక్ష్యం ఏమిటి? కృష్ణ సేవ. ఇవా. ఒకే లక్ష్యంతో భిన్నాభిప్రాయాలు ఉంటే పర్వాలేదు. అందరి ఉద్దేశం స్వలాభం కోసము అని ఎవరు అనుకోవట్లేదు, కాబట్టి అలాంటి పోటీ ఆధ్యాత్మికమైనటువంటి పోటీ. అలాంటి పోటీ ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే భక్తిలో ఇంకా ఇంకా పురోగమిస్తాం. కాబట్టి మూడవ లక్షణంగా మనం చెప్పుకున్నాం నిన్న, నిర్మత్సరాణం, అసూయారాహిత్యం ఉంటే అసూయారహితులైనటువంటి వ్యక్తులు భాగవతాన్ని అర్థం చేసుకోగలరు. నాలుగవది, వాస్తవాన్ని అవాస్తవం నుంచి వేరుపరిచి మనకి తెలియచేస్తుంది శ్రీమద్ భాగవతం. వాస్తవాన్ని అవాస్తవం నుంచి వేరు చేయడం ఏమిటి అని మనం అనుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి భౌతిక ప్రకృతి వాస్తవమా అవాస్తవమా? అసలు వాస్తవం అంటే ఏంటి, అవాస్తవం అంటే ఏంటి? వాస్తవము అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటిది వాస్తవం. అవాస్తవము అంటే కొంతకాలం ఉండి కొంతకాలం లేనిది అవాస్తవం. ఇప్పుడు ఉంటుంది, మీరు ఊరెళ్ళి వచ్చేసరికి ఉండదు. అప్పుడేమవుతుంది? అది అవాస్తవం. తాత్కాలికమైనటువంటి వాస్తవం అన్నమాట. తాత్కాలికమైనటువంటి వాస్తవాన్ని కూడా అవాస్తవంలోనే చూస్తారు శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం మనకి వాస్తవాన్ని అవాస్తవం నుంచి వేరు చేసి చూపిస్తుంది అని చెప్తున్నారు. అంటే మనం అందరం అవాస్తవంలో ఉన్నాము, ఇప్పుడు ఈ భౌతిక విశ్వంలో ఉన్నాం కదా. ఈ భౌతిక విశ్వము అవాస్తవము అంటే తాత్కాలికమైనటువంటి వాస్తవం, అంటే కొంతకాలానికి ఉంటుంది. మన శరీరం కూడా కొంతకాలానికి ఉంటుంది. మనకు సంబంధించినటువంటి వస్తువులు కూడా కొంతకాలానికి ఉంటాయి. మనం చూసేటువంటి ప్రతిదీ కూడా కొంతకాలానికే ఉంటుంది. ఆ తర్వాత అది ఉండదు, నశించిపోతుంది. నశించిపోయేదాన్ని అవాస్తవము అని అంటుంది శ్రీమద్ భాగవతం. అయితే ఈ భౌతిక ప్రకృతిలో చూసేదంతా కూడా అవాస్తవమే అయినప్పుడు, ఎందుకంటే భౌతిక ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదు కాబట్టి, ఈ అవాస్తవమైనటువంటి భౌతిక ప్రకృతిలో వాస్తవాన్ని తెలుసుకోగలిగేలా చేస్తుంది. అంటే ఈ అవాస్తవమైన భౌతిక ప్రకృతిలో కూడా వాస్తవం ఉంది. ఏంటిదా వాస్తవం? భౌతికమైనటువంటి ప్రకృతిలో వాస్తవం ఉంది. ఆ వాస్తవాన్ని మనకి తెలియజేస్తుంది. ఏంటిదా వాస్తవం? ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్పండి. ఆధ్యాత్మిక ప్రపంచం భౌతిక ప్రకృతిలో ఆత్మ ఉంది. ఆత్మజ్ఞానం, ఆత్మ. మనం ఎక్కడున్నాం? ఆత్మ స్వరూపం. మనం భౌతిక విశ్వంలోకి వచ్చాం, కానీ భౌతిక విశ్వానికి ఉన్నటువంటి లక్షణాలు మనకు లేవు. మన లక్షణాలు వేరు, భౌతిక విశ్వం లక్షణం వేరు. మనం శాశ్వతమైనటువంటి వాళ్ళం, మనం దివ్యమైనటువంటి వాళ్ళం. మనము న్యూన ప్రకృతి కాదు, మనం ఉన్నత ప్రకృతికి సంబంధించినటువంటి వాళ్ళం. న్యూన ప్రకృతి భౌతికమైనటువంటి ప్రకృతి, ఉన్నత ప్రకృతి ఆధ్యాత్మికమైనటువంటి ప్రకృతి. మనము ఆధ్యాత్మిక ప్రకృతికి చెందినటువంటి వాళ్ళం. మనం న్యూనమైనటువంటి భౌతిక ప్రకృతిలో ఉన్నాం. ఈ వాస్తవాన్ని మనకు తెలియజేస్తుంది శ్రీమద్ భాగవతం.
జల్లెడ పట్టి అవాస్తవాన్ని తీసేసి వాస్తవాన్ని మాత్రమే మిగుల్చుతుంది. శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తే మీరు అవాస్తవాన్ని పక్కకి నెట్టి వాస్తవం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతారు. అది శ్రీమద్ భాగవతం యొక్క 4వ లక్షణం. ఇక 5వది తాపత్రయోన్మూలనం. తాప అంటే క్లేశం, కష్టాలు. తాపత్రయం అంటే 3 రకాల తాపాలు. మనం నిన్న చెప్పుకున్నాం 3 రకాల తాపాలు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆది భౌతిక, ఆది దైవిక. ఓకే. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక 3 రకాల తాపాల నుంచి మనకి విముక్తిని కలిగిస్తుంది. దీన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం మనం. ఒకటి, మనం శ్రీమద్ భాగవతం చదవడం వలన మనకి కష్టాలు ఉండవా అంటే, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలు అనేటువంటివి ఉంటాయి. కాకపోతే దాన్ని మనం ఎలా డీల్ చేస్తాము అనే మెచ్యూరిటీ మనకు వస్తుంది. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి వివిధ క్యారెక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి తాపాలని అనుభవించారు. కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళు ఎలా స్పందించారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళ ద్వారా మనం తెలుసుకునేటువంటి తత్వాన్ని ఉపయోగించి మనలో ఉన్నటువంటి మెచ్యూరిటీ తోటి మనకు వస్తున్నటువంటి సమస్యల్ని ఎంత గొప్పగా ఎదుర్కోగలుగుతాము అనేటువంటి విషయాన్ని నేర్చుకోగలుగుతాం. ఎప్పుడైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, మనం వెంటనే ఇంపల్సివ్గా రియాక్ట్ అవుతామా, మెచ్యూరిటీతో రియాక్ట్ అవుతామా? శ్రీమద్ భాగవతం చదివిన వ్యక్తికి, శ్రీమద్ భాగవతం చదవని వ్యక్తికి మధ్య ఆ తేడా ఉంటుంది. ఇక 2వది అర్థం తాపత్రయోన్మూలనము అనంటే భౌతిక అస్తిత్వాన్ని నుంచి విముక్తి లభిస్తుంది మనకి, అంటే ముక్తి లభిస్తుంది అని అర్థం. తాపత్రయాలు లేనటువంటి లోకంలోకి వెళ్తావు నువ్వు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు లేనటువంటి స్థితికి నువ్వు చేరుకోగలుగుతావు. అంటే ఏంటిది? భౌతిక శరీరం ఉండదు. భౌతిక శరీరం ఉంటేనే కదా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలు. భౌతిక శరీరం లేనటువంటి స్థితి ఏంటిది? ముక్త స్థితికి వెళ్తాము. ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి శరీర సంబంధంతో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, సుఖాలు ఒకేలా చూస్తాడు. అవునా కదా? భౌతికమైనటువంటి కష్టం ఏది కష్టంలా అనిపించదు. ఇది ఇంకొకటి. ఇది ఎన్నోది? 5వది. ఇక 6వది, శ్రీమద్ భాగవతాన్ని ఎవరిచ్చారు? మునికృతే, మహామునికృతే. ఎవరిచ్చారు? వ్యాసుడిచ్చాడు. వ్యాస భగవానుడు ఇచ్చారు. ఇది 5వది. వ్యాస భగవానుడి ద్వారా ఇవ్వబడినటువంటి ఈ శ్రీమద్ భాగవత శ్రవణం గనక మనం చేసినట్లయితే సమస్త అమంగళాలు దూరమైపోతాయి. ఓకే, సమస్త అమంగళాలు దూరమైపోతాయి. ఇంకొక లక్షణం ఏమిటి? 6వ లక్షణము అనంటే, శ్రీమద్ భాగవతాన్ని గనక ఆశ్రయించి ఉన్నట్లయితే మనకి ఇక ఏ ఇతర గ్రంథము అవసరం లేదు. ఏ ఇతర గ్రంథాలు అవసరం లేనటువంటి నాలెడ్జ్, జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం మనకి శ్రీమద్ భాగవతం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక 7వది, ఎవరైతే శ్రద్ధగా శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తారో వాళ్ళ హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతిష్ఠింపబడతారు. వాళ్ళ హృదయంలో నివసిస్తారు. భక్తుల హృదయంలోనే భగవంతుడు ఉంటారు. ఎక్కడుంటారు భగవంతుడు? నేను వైకుంఠంలో ఉండను. ఎక్కడుంటా అని చెప్తారు భగవంతుడు? నేను వైకుంఠంలో ఉండను. భక్తుడు ఏం చేస్తాడు? రా రా అని హృదయం తలుపులు తెరిచిపెట్టి కూర్చోబెట్టి బంధించేసేస్తాడు. అవునా కదా? భగవంతుణ్ణి బంధించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? భక్తుడికి మాత్రమే ఉంది. భగవంతుడు కూడా ఎప్పుడు నేను నా భక్తులతో బంధింపబడాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు. దామోదర్ లీల చూశారు కదా? యశోదామాత బంధించడానికి వెనకాల పడుతూ ఉంటే కృష్ణుడు యాక్షన్ చేస్తూ ఉంటాడు. పరిగెత్తకుండా, దొరికి దొరకనట్టుగా పరిగెడుతూ ఉంటాడు కదా. అంటే దొరకాలనుకుంటాడు, కానీ ఆమెను కూడా
ఆమె ఏ స్పీడ్తో పరిగెత్తగలదో ఆ స్పీడ్తోనే ఆయన పరిగెడతాడు. అంతకు మించి పరిగెడితే మళ్ళీ ఇంకా ఆమె ప్రయత్నం చేయడం మానేస్తుందేమో, నన్ను కట్టేయడం మానేస్తుందేమో అనుకుంటాడు. ఓకే. చివరికి యశోదామాత ఆయన్ని పట్టుకోలేకపోతే చివరికి కృష్ణుడే ఆగి ఆమెకి దొరికిపోతాడు. ఎందుకు? యశోదామాత చేతిలో కట్టబడాలని. ప్రేమకి కట్టబడి ప్రేమకి, భక్తికి భగవంతుడు బందీ అయిపోతారు. సో ఈ విధంగా 7 లక్షణాల గురించి కూడా మనము తెలుసుకున్నాం. అంటే ధర్మాన్ని స్థాపించడం కోసం స్వయంగా భగవంతుడు ఏ విధంగా వివిధ యుగాలలో అవతరిస్తారో, ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు ఏ విధంగా అవతరిస్తారో ఆ విధంగానే శ్రీమద్ భాగవతం కూడా అవతరించింది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారము భగవంతుడు అవతార రూపంలో వస్తే శ్రీమద్ భాగవతంలో అన్ని అవతారాలు కంబైన్డ్గా ఉన్నాయి. ఏ ఏ ఒక్క యుగంలో ఉన్న ఏ ఒక్క అవతారంతోకి సమానమా అంటే అంతకంటే ఎక్కువే అని చెప్పడం కోసం అన్ని అవతారాలు శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి. కాబట్టి గ్రంథావతారం శ్రీమద్ భాగవతం, భగవంతుడి యొక్క గ్రంథావతారం శ్రీమద్ భాగవతం. కృష్ణుడికి భాగవతానికి భేదం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. సనాతన గోస్వామి ఒక విషయాన్ని చెప్తారు. మదేక బంధో మత్సంగీం, నాకు ఒకే ఒక్క బంధువు ఉన్నాడు. ఎవరు? కృష్ణ భగవానుడు, కృష్ణ భగవానుడు. నాకు ఒకే ఒక్క బంధువు భాగవతం అని చెప్తున్నాడు. భాగవతం గురించి సనాతన గోస్వామి చెప్తూ మదేక బంధు అంటే నాకు ఒక్కడే బంధువు ఉన్నాడు. ఎవరది? ఆ బంధువు శ్రీమద్ భాగవతం. నాకు ఒక్కడే ఒక స్నేహితుడు ఉన్నాడు, మత్సంగీన్. శ్రీకృష్ణ ఒకే ఒక్క బంధువు ఉన్నాడు. ఆ బంధువు ఎవరు అంటే శ్రీకృష్ణ భాగవతం. నాకు ఒకే ఒక్క గురువు ఉన్నారు. ఎవరు ఆ గురువు అంటే మద్గురు. ఎవరు అంటే శ్రీమద్ భాగవతం. మద్గురు మన్మహాధన. నాకు ఉన్నటువంటి ఒకే ఒక ఐశ్వర్యం ఏమిటి అని అంటే అది శ్రీమద్ భాగవతం. సో నాకు ఒకటే ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం ఏమిటి అని అంటే అది శ్రీమద్ భాగవతం. నాకున్నటువంటి భాగ్యం ఏమిటి అని అంటే శ్రీమద్ భాగవతం. ఓకే, ఇది సనాతన గోస్వామి భాగవతం గురించి చెప్పినటువంటి విషయం. అంటే నా బంధువు, నా సన్నిహితుడు, నా గురువు, నా ధనము, నా భాగ్యము, నా ఆనందము అన్నీ కూడా శ్రీమద్ భాగవతమే అనేటువంటి విషయాన్ని సనాతన గోస్వామి తెలియజేశారు. ఇది భాగవతం యొక్క గొప్పతనం. ఓకే, సో ఇది భాగవతం యొక్క గ్రేట్నెస్ చూసాం ఇప్పటి వరకు. ఈరోజు ఈ శ్రీమద్ భాగవతాన్ని చదవడం కోసం, వినడం కోసం శ్రోతలకి వ్యాసదేవుడు చేస్తున్నటువంటి ఆహ్వానాన్ని చూస్తాం. 3వ శ్లోకం. శ్రోతలకి, శ్రీమద్ భాగవతం వినాలి అనుకునేటువంటి శ్రోతలకి వ్యాసుడు ఇస్తున్నటువంటి ఆహ్వానం. మీ అందరికీ ఆహ్వానం ఈరోజు పలుకుతారు. ఓకే, చూద్దాం. ప్రమీల మాతాజీ. నిగమకల్పకలోద్గలితం ఫలం, నిగమకల్పతరోర్గలితం ఫలం, సుఖముఖాదమృతద్రవ సంయుతం, సుఖముఖాదమృతద్రవ సంయుతం, పిబత భాగవతం రసమాలయం, పిబత భాగవతం రసమాలయం, ముహురహో రసికా భువి భావుకా. ముహురహో రసికా భువి భావుకాః. ఓ భావకులారా, రసికులారా, వేదవాంగ్మయనుడి కల్పవృక్షం యొక్క పక్వ ఫలమైన శ్రీమద్ భాగవతమును ఆస్వాదింపుడు. ఇది శ్రీ సుఖదేవ గోస్వామి ముఖతః వెలువడి ఉన్నది. తత్కారణముగా ఈ ఫలము మరింత మధురముగా వప్పారి. దాని అమృత రసము ముక్త పురుషులతో సహా సర్వులకు ఆస్వాదనీయమై ఉన్నది. ఓకే, భాష్యం చదవమంటారు ప్రభు? లేదు మాతాజీ, భాష్యం తర్వాత 1, 2, 3 శ్లోకాలకి భాష్యం తర్వాత చదువుకుందాం. ఓకే, నేను భాష్యంలో ఉన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నిగమకల్ప తరోర్గలితం ఫలం.
నిగమ కల్పతరోర్ గలితం ఫలం. కల్పవృక్షం గురించి ఎప్పుడైనా విన్నారా మీరు ఎవరైనా? ఉం? కోరికలు తీర్చే చెట్టు అని అంటారు కోరికలు ప్రభు. తీర్చే నా చెట్టు ప్రభు అంటారు ఏదడిగితే కల్పవృక్షం. అది ఇస్తుంది. ఏది అడిగితే అది ఇస్తుంది. ఆ, శ్రీమద్ భాగవతము ఏదడిగితే అది ఇస్తుందా? ఖచ్చితంగా ప్రభు. ఇస్తుంది ప్రభుజీ. నిగమకల్ప తరోర్ గలితం ఫలం. భాగవతాన్ని దేంతో పోలుస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కల్పవృక్షము అనేటువంటి వృక్షము మీద గలిత, గలిత అంటే బాగా పండినటువంటి, ఫలం అంటే పండు. కల్పవృక్షం మీద బాగా పండినటువంటి పండు ఏదైనా ఉంది అంటే ఆ పండు శ్రీమద్ భాగవతం అని చెప్తున్నారు. అంటే కల్పవృక్షాన్ని దేంతో పోలుస్తున్నారు? కల్పవృక్షం మీద ఉన్నటువంటి బాగా పండినటువంటి పండు భాగవతం అయితే మరి కల్పవృక్షం ఏంటి? కల్పవృక్షాన్ని వృక్షం. వేదంతో పోలుస్తున్నారు. అంటే వేదాలు మనకి ఏం కావాలని పోయినా కానీ ఆ వేదాల్లో మనకు అది దొరుకుతుంది. మంచి భార్య కావాలా? వేదాలలో దానికి కూడా ఒక యజ్ఞం చెప్పబడి ఉంది. మంచి ఆరోగ్యం కావాలా? దానికి కూడా వేదాలలో ఒక యజ్ఞం చెప్పబడి ఉంది. శక్తి సామర్థ్యాలు కావాలా? దానికి యజ్ఞం చెప్పబడి ఉంది. భూమి కావాలా? దానికి యజ్ఞం చెప్పబడి ఉంది. ఐశ్వర్యం కావాలా? యజ్ఞం చెప్పబడి ఉంది. అందమైనటువంటి శరీరం కావాలా? దానికి యజ్ఞం చెప్పబడి ఉంది. దేవతాలోకాల్లోకి వెళ్ళాలనుందా? దానికి యజ్ఞం చెప్పబడి ఉంది. దేవత వైపు అవ్వాలనుకుంటున్నావా? దానికి యజ్ఞం చెప్పబడి ఉంది. ఉన్నత లోకాలకి వెళ్ళాలనుకుంటున్నావా? దానికి యజ్ఞం చెప్పబడి ఉంది. అంటే కల్పవృక్షం లాంటి వేదం దగ్గరికి వెళ్ళి మనకి ఏం కావాలి అని అడిగితే అది ఇస్తుంది మనకి వేదం. అది వేదం యొక్క గొప్పతనం. అలాంటి వేదం నుంచే వచ్చింది శ్రీమద్ భాగవతం కూడా. వేదాంత శాస్త్రాల యొక్క సారమే శ్రీమద్ భాగవతం. అవునా కదా? అంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి యాపిల్ ఇవ్వు అంటే యాపిల్ ఇస్తుంది, సపోటా ఇవ్వు అంటే సపోటా ఇస్తుంది, ఆరెంజ్ ఇవ్వు అంటే ఆరెంజ్ ఇస్తుంది, ఇంకేదన్నా ఫ్రూట్ ఇయ్యి అంటే ఫ్రూట్ ఇస్తుంది. లేకపోతే అదే చెట్టు ఎండిపోయిన పేళ్ళు ఇస్తుంది, ఆకులు ఇస్తుంది, ఇత్తులు ఇస్తుంది, కుళ్ళిపోయినవి కూడా ఇస్తుంది. అవునా కదా? అలానే రుచిగా ఉన్నటువంటి పండ్లు కూడా ఇస్తుంది. మనం కోరుకున్నటువంటి పండ్ల కంటే కూడా ఇంకా రుచిగా ఉన్నటువంటి పండు, ఏదైతే పండు చిటారి కొమ్మ మీద ఉంటుందో అది రుచి ఎక్కువ ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే చిటారి కొమ్మ మీద ఉన్న పండుని ఎవరు చూడరు, ఎవరు తాకరు కాబట్టి. శ్రీమద్ భాగవతాన్ని అలాంటి వేదమైనటువంటి కల్పవృక్షంతో పోల్చి ఆ కల్పవృక్షంలో ఇవ్వగలిగినటువంటి బెస్ట్ పండు ఏదైతే ఉంటుందో ఆ పండుని శ్రీమద్ భాగవతము అని అంటున్నారు. ఓకే, అంతేకాదు ఇంకా శ్రీమద్ భాగవతం గురించి ఇంకొక విషయాన్ని చెప్తున్నారు. సుఖముఖాదామృత ద్రవ సంయుతం. ద్రవ సంయుతం, సుఖముఖాదామృత ద్రవ సంయుతం, ద్రవ సంయుతం. సుఖదేవి గోస్వామి ఎంగిలి చేసినటువంటి పండు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఒక చెట్టు మీద ఒక పండుని రామచిలక కనుక కొట్టిందనుకోండి, చూసారా ఎప్పుడైనా? రామచిలక తిన్న పండు తీయగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అవునా కదా? అవును ప్రభుజీ. అవును, అది పండు పండినప్పుడు కొట్టేస్తా ఉంటారు పండు కదా. పండే, కానీ ఆ పండుల్లో కూడా ఒకవేళ ఏదైనా ఒక పండుని రామచిలక కనుక కొట్టిందనుకోండి, అన్ని పండ్ల కంటే కూడా రామచిలక కొట్టిన పండు తిన్న పండు మధురంగా ఏదైతే ఉంటుంది ఉంటుందో అంటారు అది ప్రభు. తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది. చిలక కొట్టింది మధురంగా ఉంటుంది అంటారు. చిలక కొట్టింది మధురంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీమద్ భాగవతం అనే పండుని సుఖదేవ గోస్వామి కొట్టాడు. ఓకే, అంటే ఎవరి నోట్లో నుంచి వచ్చింది శ్రీమద్ భాగవతం? సుఖ కోసం సుఖదేవ సుఖదేవ గోస్వామి. గోస్వామి ఉంటారు అంటే కాబట్టి. సుఖదేవ గోస్వామి ద్వారా ఎంగిలి చేయబడినటువంటి ఈ పండు జ్యూసీ పండు. ఇది మామూలు పండు కాదు, జ్యూసీ పండు, రసం. ఇక్కడ చూడండి, రసం అన్నారు, ద్రవ సంయుతం అన్నారు, అమృత ద్రవ సంయుతం. ఓకే, అలాంటి ఈ పండు ఇంకెంత రుచిగా ఉండాలి? మామూలుగానే పండిన పండు, దాన్ని చిలక కొట్టింది, ఇంకెంత రుచిగా ఉంటుంది? ఇంకా రుచిగా ఉంటుంది, ఇంకా రుచిగా ఉంటుంది. దాని దాని రుచి పెరుగుతుంది అనమాట.
అందుకనే ఇది సుఖదేవి గోస్వామి ముఖత వచ్చింది కాబట్టి శ్రీమద్ భాగవతానికి ఇంకా రుచి పెరిగింది. అంటే వ్యాసదేవుడు రచించిన శ్రీమద్ భాగవతం కంటే సుఖదేవ గోస్వామి ద్వారా చెప్పబడినటువంటి భాగవతం ఇంకా రుచిగా ఉంటుంది. అర్థమైందా? ఈ బుక్ రాసింది ఎవరు? ఈ శ్రీమద్ భాగవతాన్ని రచించింది ఎవరు? వ్యాసముని. వ్యాసుడు. వ్యాసుడే ఒకవేళ భాగవతం చెప్తే మనకి నచ్చదు, కానీ దాన్ని సుఖదేవ గోస్వామి చెప్తే, రాసింది వ్యాసుడే అయినా సుఖదేవ గోస్వామి చెప్తే అది ఇంకా మధురంగా ఉంటుంది, చిలక కొట్టిన పండులా ఉంటుందన్నమాట. వ్యాసుడు పండు ఇచ్చారు, సుఖదేవ గోస్వామి ముఖత రావడం వల్ల అది చిలక కొట్టిన పండులా మారిపోయింది. ఆహా. కాబట్టి ఇది ఎలా అని మనం అనుకోవచ్చు. అది ఎలా సాధ్యమని. మనకి వృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేశారు. బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు లీలలు ఎవరితో చేశారు? అక్కడ గోపికలతోటి, గోపబాలులతోటి చేయడం అనేటువంటి జరిగింది. వృందావన స్త్రీలతోటి చేయడం అనేటువంటి జరిగింది. కృష్ణుడు ఏదైనా దొంగిలించాలంటే ఏం చేస్తారు? గోపికల ఇళ్ళకి వెళ్తారు, అక్కడి నుంచి వెన్న దొంగిలిస్తారు. లేదంటే అక్కడ ఉన్నటువంటి పాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, స్వీట్సు, కాజాలు, లేకపోతే వెన్న, నెయ్యి, ఇవన్నీ కూడా దొంగిలిస్తారు. ఆ దొంగిలించేటువంటి సమయంలో అక్కడ చాలా చాలా గొడవలు చేసేస్తారు. వాళ్ళ ఇంట్లో మొత్తం కూడా అల్లరి చేసేసి, గోపికలు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకి తెలియకుండా వెనక నుంచి వెళ్ళి ఒక గోపిక జడ ఇంకొక గోపిక జడతో ముడివేసేసి వచ్చేస్తారు. శుభ్రం చేసుకున్న ఇంట్లో చెత్త పోసి వచ్చేస్తారు. శ్రీకృష్ణుడు మలమూత్రాలు విసర్జించి వచ్చేస్తారు. ఇవన్నీ గోపికలు చాలా ఆనందంగా స్వీకరించినటువంటి లీలలు ఇవన్నీ. కానీ గోపికలు మాత్రం బాహ్యానికి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే, శ్రీకృష్ణుడు చేస్తున్నటువంటి ఈ లీలలని అక్కడ గాసిప్స్ లాగా, మా ఇంట్లో కృష్ణుడు ఇలా చేశాడు, మీ ఇంట్లో ఏం చేశాడు, మీ ఇంట్లో కృష్ణుడు ఇలా చేశాడా, అయితే వాళ్ళ ఇంట్లో ఎలా చేశాడు అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కృష్ణుడు ఎవరింట్లో ఏమి లీలలు చేశారు అనేటువంటి విషయాన్ని చర్చిస్తూనే ఉంటారు. అంటే బృందావనంలో జరిగేది ఏంటిదండి? చర్చ, కృష్ణ కథ. కేవలం కృష్ణ కథనే చర్చిస్తూ ఉంటారు. అయితే ఈ గోపికలు యశోదామాత దగ్గరికి వెళ్తారు, కానీ పాపం యశోదామాతకి తెలియదు కృష్ణుడి లీలలు. యశోదామాత ముందు చేస్తారా? కృష్ణుడు చేయరు కదా, ఎక్కడెక్కడో చేస్తారు, గోపికల ముందు చేస్తారు. గోపికలందరూ కూడా ఈ యొక్క లీలల యొక్క రసాస్వాదన చేస్తూ ఉన్నారు, కానీ యశోదామాత దగ్గరికి వచ్చి కృష్ణుడి గురించి కంప్లైంట్ చేస్తారు. నీ కృష్ణుడు ఈరోజు ఎలా చేశాడో తెలుసా? మా ఇంటికి వస్తే మా ఇంట్లో కింద పెట్టినటువంటి వెన్నకుండను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకో గోపిక చెప్తుంది, వాళ్ళ ఇంట్లో వెన్నకుండనే తీసుకొని వెళ్ళిపోయాడు, మా ఇంటికి వచ్చి ఏం చేశాడు తెలుసా? మా ఇంటికి వస్తే కృష్ణుడు వెన్నకుండ తీసుకెళ్తాడని నాకు ముందే తెలిసి నేను ఆ వెన్నకుండని అటక మీద పెట్టాను. అటక మీద పెడితే అటక మీదకి అక్కడ ఉన్నటువంటి టేబుల్ తీసుకొని ఎక్కి మరీ ఆ వెన్నకుండను తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్తుంది ఇంకో గోపిక. ఇంకో గోపిక ఏం చెప్తుంది తెలుసా? నాకు తెలుసు, అటక మీద పెడితే అక్కడ దగ్గరలో ఏదైనా టేబుల్ ఉన్నా, చైర్ ఉన్నా దాని మీద ఎక్కి కుండ తీసుకుంటాడని తెలిసి నేను అక్కడ స్టూల్ లేకుండా ఏమీ లేకుండా చేశాను, అయినా ఆ కుండను తీసుకుని వెళ్ళిపోయాడు. ఎలా తీసుకెళ్ళిపోయాడు తెలుసా? ఆయన తన మిత్రులతో వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళని పట్టుకొని వాళ్ళ మీద ఎక్కి పైకి ఎక్కి అటకకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకో గోపిక చెప్తుంది, ఈసారి కృష్ణుడు మా ఇంటికి వచ్చినప్పుడు వెన్నకుండా అందనంత ఎత్తులో పెట్టాను. ఈసారి కృష్ణుడు మా ఇంటికి వచ్చినప్పుడు కృష్ణుడు తన మిత్రులతో కలిసి రాలేదు, ఒక్కడే వచ్చాడు. అయినా వెన్నకుండా అందలేదు, అక్కడ స్టూలు లేదు, మిత్రులు లేరు, ఎలా తీసుకోవాలో తెలియదు. ఒక రాయి తీసుకొని కుండకి రాయేసి కొట్టి పైనుంచి కారుతుంటే మొత్తం తాగేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఒక్కొక్క గోపిక ఒక్కొక్క రకమైనటువంటి కృష్ణుడి యొక్క లీలని ఆస్వాదిస్తూ చెప్తూ ఉందన్నమాట యశోదమ్మకి. కృష్ణుడు లీల చేసినప్పుడు గోపికలు ఆస్వాదించిన దానికంటే ఎక్కువగా గోపికలు ఆ లీలల్ని వివరిస్తూ ఉంటే యశోదామాత ఎక్కువగా ఆనందిస్తుంది. ఎందువల్లంటే ఆ లీలని కృష్ణుడి యొక్క ప్రియమైనటువంటి భక్తుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ భక్తుడి యొక్క భావం తోడవుతుంది.
ఆ భక్తుడు ఎలాంటి అనుభూతిని పొందాడో ఆ అనుభూతి కూడా యాడవుతుంది. అందుకనే ఆ లీలని యశోదామాతకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే గోపికలు అనుభవించినటువంటి ఆనందం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందాన్ని యశోదామాత అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనము భక్తుల ముఖత శ్రీమద్ భాగవతాన్ని వింటే ఆ భాగవతం మనకి ఆనందాన్ని ఇస్తుంది, రసాస్వాదన చేయగలుగుతాం మనం. లేదంటే అది మనకి అంత రుచిగా అనిపించదు. అభక్తుల ముఖత విన్నటువంటి శ్రీమద్ భాగవతం చెవలకి ఇంపుగా ఉండదు. కాకపోతే వాళ్ళు గొప్పగా సంస్కృత శ్లోకాలు చదువుతారేమో, వాళ్ళకు గొప్పగా ఛందస్సు తెలుస్తుందేమో, వాళ్ళు గొప్పగా మాట్లాడగలరేమో, కానీ దానివల్ల కలగాల్సినటువంటి అనుభూతి, మధురానుభూతి ఏదైతే ఉంటుందో అది మాత్రం వాళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు కమర్షియల్గా ఉన్నారు చాలామంది ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు. రోజుకి 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 ఛార్జ్ చేసి మరీ శ్రీమద్ భాగవతాన్ని చెప్తారు. డబ్బులు తీసుకొని భాగవతం చెప్తే ఆ భాగవతం విన్నటువంటి వాడికి ఏమొస్తుందండి? కృష్ణ భక్తి వస్తుందా? చెప్పేవాడికి లేని భావం వినేవాడికి వస్తుందా? రాదు. వాడు కమర్షియల్ యాంగిల్లో చెప్తాడు, భాగవతాన్ని కమర్షియల్ యాంగిల్లో చెప్తాడు. అప్పుడప్పుడు జోకులు వేసుకుంటూ, అప్పుడప్పుడు వాళ్ళని వీళ్ళని విమర్శిస్తూ. ఎందుకంటే మనందరికీ కాంట్రవర్సీలు కావాలి కదా, కాంట్రవర్సీ ఉంటేనే వీడియోలు వైరల్ అవుతాయి. అందుకని శ్రీమద్ భాగవతాన్ని చర్చించి ఆ వీడియోని యూట్యూబ్లో పెడితే 40 మంది 50 మంది కంటే ఎక్కువ చూడరు. అదే మీరు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి పెట్టండి, గంటలో లక్షల వ్యూలు వస్తాయి, కోట్లల్లో వ్యూలు వస్తాయి. ఎందుకు మనకు కాంట్రవర్సీ కావాలి. అందుకని శ్రీమద్ భాగవతాన్ని కూడా ఒక కాంట్రవర్సీలా చెప్తారు. శ్రోతలకి ఏది నచ్చుతుందో, ఎలా నచ్చుతుందో అలా చెప్తారు. అది శ్రీమద్ భాగవతం అవ్వదు. శ్రీమద్ భాగవతం యొక్క ముఖ్య లక్షణం మనందరికీ కూడా భౌతికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది కాదు. శ్రీమద్ భాగవతం యొక్క ముఖ్య లక్ష్యం మనందరికీ కూడా కృష్ణ ప్రేమను అందించాలి. కృష్ణ ప్రేమని అనుభవించేటువంటి వ్యక్తి మాత్రమే కృష్ణ ప్రేమని ఇంకొకరికి ఇవ్వగలడు. మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే మీరు ఇంకొకరికి 1,00,000 ఇవ్వగలుగుతారు. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే మిమ్మల్ని వెళ్ళి 1,00,000 రూపాయలు అడిగితే మీరు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. కృష్ణ ప్రేమ లేని వ్యక్తి, కృష్ణుడిని విమర్శించే వ్యక్తి శ్రీమద్ భాగవతం ప్రవచనం చేసినా కానీ అలాంటి ప్రవచనం చేసినటువంటి వ్యక్తి దగ్గర విన్నటువంటి మనకి ఏమీ రాదు. అందుకనే భక్తుడి ముఖత భాగవతాన్ని వినాలి. సుఖదేవ గోస్వామి ద్వారా వ్యాసుడి ద్వారా రచించబడినప్పటికీ సుఖదేవ గోస్వామి ద్వారా వింటేనే ఆ భాగవతానికి రుచి. అందుకని ఇక్కడ చెప్తున్నారు, సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. ఏదైతే ఈ భాగవతం ఉందో, పిబత అంటే డ్రింక్ చేయడం. ఎవరైనా పండుని తింటారా, తాగుతారా? ఇందాకేమో శ్రీమద్ భాగవతాన్ని పండిన పండు అన్నారు. ఆ పండు కూడా మన చిలకతో సుఖదేవ గోస్వామితో ఎంగిలి చేయబడినటువంటి పండు అన్నారు. దాని రుచి ఇంకా పెరిగిందన్నారు. దాన్ని ఇప్పుడు తాగండి అంటున్నారు. పిబత భాగవత రసమాలయం. రసమాలయం గ్రంథాలయం అంటే గ్రంథాలయంలో గ్రంథాలు ఉంటాయి. దేవాలయం అంటే దేవుడు ఉంటారు. దేవుడుండే ఆలయం. రసమాలయం అంటే రసం ఉండే ఆలయం. దాన్ని జ్యూస్ చేశారు అన్నట్టు. రసం ఉంటుంది. రసం ఉంటుంది అన్నమాట. రసం ఉంటుంది అంటే ఈ మామిడి పండులో తొక్క ఉండదు, తోలు ఉండదు, ఇత్తు ఉండదు. ఏముంటుంది? జ్యూసే ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఎంత గొప్ప తీయని మామిడి పండు కొనుక్కొచ్చుకొని తినాలి అనుకున్నా ఎంతో కొంత పారేస్తాం, అవునా కదా? దానిపైన తొక్క తీసైనా పారేస్తాం, మొత్తం తిన్న తర్వాత లోపల ఉన్న ఇత్తైనా పారేస్తాం, అవునా కదా? కానీ ఈ కల్పవృక్షంలో మీద దొరికినటువంటి శ్రీమద్ భాగవతం అనబడేటువంటి సుఖదేవ గోస్వామి మూతి ద్వారా ఎంగిలి చేయబడినటువంటి ఈ భాగవతం ఏదైతే ఉందో, పండు ఏదైతే ఉందో, ఈ పండులో తీసేయడానికి పారేయడానికి ఏమీ లేదు, అంతా రసమే. అంటే ఇందులో ఇత్తు లేదు, ఇందులో తొక్క లేదు.
కేవలం జ్యూస్ ఉంది. అందుకనే దీన్ని ఏమంటున్నారు? తినండి అంటలా, తాగండి అంటున్నారు. శ్రీమద్ భాగవతాన్ని తాగండి. అందరు సిద్ధంగా ఉన్నారా భాగవతాన్ని తాగడానికి? అవును ప్రభుజీ. ప్రభుజీ. Yes, ప్రభుజీ. పిబత పోయటం భాగవత రసమాలయం. మాతాజీ మీరు పోస్తే పోయటమే మేము తాగుతాం ప్రభు. మీరు పోయండి, ఇవ్వండి, మేము మేము తాగుతాం. తాగుతూ ఉంటున్నా. కానీ మీరందరూ నోటితో తాగుతా అంటే నేను పోయాను. చెవులతోనే తాగుతాం ప్రభు, చెవులతోనే తాగుతాం. చెవులతో తాగాలి. మనసుతో ప్రభుజీ. మనసుతో కాదు, చెవులతో తాగాలి. ఎవరితో తాగాలి? అవును. తాగి మనసుతో ఆస్వాదిస్తాం మాతాజీ, ప్రభుజీ. అందుకని చెవులు ఇలా పెట్టండి, నేను పోస్తా ఉంటా. అలాగే ప్రభుజీ, తప్పకుండా. ఓకే, సో చెవులతో తాగాల్సినటువంటి రసం ఇది శ్రీమద్ భాగవతం. ఈ అమ్మ ఇంకొకటి ఏంటంటే భాగ్యం. ఆలయం. ఆలయం అనంటే తన్మయత్వంలో కూడా టాప్ మోస్ట్ తన్మయత్వ స్థితి ఏమిటి ఉంది అంటే అది ఆలయం. అంటే ఎక్స్టసీ అంటారు కదా, తన్మయత్వం అంటారు కదా. ఎప్పుడైనా మీకు తన్మయత్వం వచ్చిందా కృష్ణుడిని దర్శనం చేసుకున్నప్పుడు, భక్తులను చూసినప్పుడు, కృష్ణుడి కీర్తన చేసినప్పుడు తన్మయత్వం వస్తుంది కదండి? ప్రభుజీ. శ్రీమద్ భాగవతాన్ని తాగితే ఆ తన్మయత్వం. ఎప్పుడైనా ఎవరైనా తాగుబోతుని చూసారా? చూసాం. తాగుబోతు తాగితే తన్మయత్వం వస్తుందా తనకి? తాగి ఊగిపోతాడు ప్రభు, తాగేసి తాగి ఊగిపోతాడు. ఊగిపోతాడు. శ్రీమద్ ఊగిపోతాడు. భాగవతం అనేటువంటి రసాన్ని కూడా తాగితే మీరు కూడా ఊగిపోతారు. తన్మయత్వం వస్తుంది అనమాట. తాగుబోతు ఒకసారి తాగి తన్మయత్వంలో పడిపోతాడు, అవునా కదా? అవును. తాగి 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 పడిపోతాడు. పడిపోయిన వ్యక్తి కొంచెంసేపటికి తెములుకొని మళ్ళీ లెగుస్తాడు. లేకంగానే ఏం చేస్తాడండి? మళ్ళీ తాగటం మొదలు. మళ్ళీ తాగుతాం. మళ్ళీ తాగుతాడు, మళ్ళీ పడిపోతాడు. మళ్ళీ పడిపోయిన వ్యక్తి కొద్దిసేపటికి మళ్ళీ లెగుస్తాడు. లెగిసి ఏం చేస్తాడు? మళ్ళీ తాగుతాడు. మళ్ళీ తాగి ఏం చేస్తాడు? మళ్ళీ పడిపోతాడు. మళ్ళీ తాగుతాడు, మళ్ళీ పడతాడు. మళ్ళీ తాగుతాడు, మళ్ళీ పడతాడు. ఇదే పని వాడికి. ఇది తన్మయత్వం అంటే. శ్రీమద్ భాగవతం కూడా అలాంటిదే. ఈ రసాన్ని తాగితే వచ్చేటువంటి తన్మయత్వంలో ఊగిపోయి ఎప్పుడైతే మనం కొంచెం ఆ ఊపు నుంచి బయటపడతామో మళ్ళీ తాగుతాం. మళ్ళీ తాగుతాం. ప్రభుజీ మాతాజీ మనం డైలీ తాగుతాం ప్రభుజీ, 8 to 9. డైలీ 8 to 9 కాదు, 24 hours తాగుతాం. అవును ప్రభుజీ. మనం తాగుబోతున్నాం మాతాజీ. తాగుబోతులం. ఏ విధంగా అయితే తాగుబోతులు తాగి తన్మయత్వం చెందుతారో ఆ విధంగా ఈ రసమాలయమైనటువంటి పిబత భాగవత రసం ఆలయం. ఆలయం అంటే టాప్ మోస్ట్. ముహురహో రసిక భువిభావుక. ముహురహో, ముహుర్ అంటే ఏంటి? మళ్ళీ 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 అని, తిరిగి 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 అని. ఒక తాగుబోతు ఏ విధంగా అయితే తాగి తన్మయత్వాన్ని చెంది మళ్ళీ లేకగానే మళ్ళీ తాగి తన్మయత్వాన్ని చెందుతాడో ఆ విధంగా శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదించేటువంటి వ్యక్తి తన్మయత్వానికి వెళ్తారు. మళ్ళీ తన్మయత్వం కోల్పోగానే మళ్ళీ తిరిగి తాగుతారు, మళ్ళీ తన్మయత్వానికి వెళ్తారు. ముహురహో బాహుక, ముహురహో రసిక భువిభావుక. ఎంజాయ్ అలా చేస్తాం. అది శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం. అమృత మాతాజీ మీరు పాడతానంటే నేను క్లాస్ ఆపేస్తా. ఓకే ఓకే. శ్రీమద్ భాగవతం ఎలాంటిది, ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తుంది. సో ఎంతమంది రెడీగా ఉన్నారు ఇలాంటి జ్యూస్ని తాగడానికి, తన్మయత్వాన్ని చెందడానికి, మళ్ళీ మళ్ళీ తాగడానికి, మళ్ళీ మళ్ళీ తన్మయత్వాన్ని చెందడానికి? రెడీ తాగకపోతే మాకు కూడా ఎట్లా ఉంటుంది ప్రభుజీ ఆ టయానికి? తాగితే మళ్ళా ఎనర్జీ వస్తుంది ప్రభు, తాగితే మళ్ళీ ఎనర్జీ వస్తుంది. మేము తాగుతాం. తాగండి, బాగా తాగండి. మనం అందరం తాగుబోతున్నాం కాబట్టి తాగేద్దాం. ఓకే. సో శ్రీమద్ భాగవతాన్ని 3 క్యారెక్టర్స్గా పోల్చారు. తత్వ సందర్భాలు తెలుసండి? జీవ గోస్వామి సందర్భాలు తెలుసా? జీవ గోస్వామి సందర్భాలు రాశారు.
అందులో షట్ సందర్భాలు షట్ సందర్భాలు సందర్భాలు ప్రభు. సందర్భాలు. విదురుడు మైత్రేయుడు విదురుడు మైత్రుడికి జీవ గోస్వామి గురించి మాట్లాడుతుంటే విదురుడు మైత్రుడు అంటారేంటి మాతాజీ? అందులో తత్వ సందర్భాన్ని ఉంటుంది. ఓకే, తత్వ సందర్భాలో ఒక విషయాన్ని చెప్పారు. శ్రీమద్ భాగవతాన్ని ఒక టీచర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక లవర్గా పోల్చారు. శ్రీమద్ భాగవతాన్ని ఒక టీచర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక లవర్గా పోల్చారు. అందుకనే శ్రీమద్ భాగవతము వేదము, పురాణము, కావ్యము మూడిటిగా పోలుస్తారు. శ్రీమద్ భాగవతాన్ని మూడిటితోటి పోలుస్తారు: వేదము, పురాణము, కావ్యం. ఒకవేళ ఈ శ్రీమద్ భాగవతాన్ని ఒక టీచర్గా ఆస్వాదించాలి, ఒక టీచర్ చెప్తుంటే వినాలి అనేటువంటి భావనలో విన్నారనుకోండి, దాన్ని మీరు వేదాన్ని గ్రహించినట్లుగా గ్రహిస్తారు. ఓకే, ఎప్పుడైతే మీరు శ్రీమద్ భాగవతాన్ని ఒక టీచర్ కాదు, ఒక ఫ్రెండ్ అని అనుకున్నారనుకోండి, అప్పుడు అది పురాణంలా అనిపిస్తుంది. లేదు, నాకు శ్రీమద్ భాగవతం టీచరు కాదు, ఫ్రెండు కాదు, ఒక లవర్ అని అనుకున్నారు, ప్రేయసి అని అనుకున్నారు అనుకోండి, ప్రియుడు ప్రేయసి అని అనుకున్నారు, అప్పుడేమనిపిస్తుంది? అది కావ్యం అయిపోతుంది, కావ్యంగా మారుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య కావ్యం కాకపోతే ఇంకేముంటుంది? సో శ్రీమద్ భాగవతాన్ని శ్రీమద్ భాగవతంతో మనకు ఒక రిలేషన్ రావాలి. అది ఎలాంటి రిలేషన్ రావాలి? టీచర్కి స్టూడెంట్కి మధ్య ఉన్న రిలేషన్ అయినా రావాలి, మిత్రుడికి మధ్య ఉన్న రిలేషన్ అయినా రావాలి, ప్రియుడు ప్రియురాలికి మధ్య ఉన్న రిలేషన్ అయినా రావాలి. ఓకే, మనకున్నటువంటి ఆ రిలేషన్కి అనుగుణంగా శ్రీమద్ భాగవతం మనకు అది రివీల్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు శ్రీమద్ భాగవతంలో? గురు శిష్యుల్లా ఉండిపోవాలనుకున్నారా భాగవతంతో? లేకపోతే మిత్రుల్లా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే ప్రియుల్లా ఉండాలనుకుంటున్నారా? మిత్రుడుగా ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నాను. మిత్రుడైతే అన్ని పంచుకుంటాం కదా ప్రభుజీ, ఫస్ట్ అన్ని కూడా చెప్పుకుంటాం. ప్రియుడుగా ఉంటే ఇంకా గొప్ప. టీచర్ కంటే మిత్రుడు ఇంకా క్లోజ్, మిత్రుడు కంటే ఇంకా క్లోజ్ ప్రియుడు. సో టీచర్ని మనం దూరం నుంచే గౌరవించుకుంటూ మాట్లాడతాం, అవునా కదండి? భయంతో కొంచెం భయంతో భాగవతాన్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారా? గౌరవంతో భాగవతాన్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారా? లేదు అని అంటే ఒక మిత్రుడిలా, అంటే ఆంతరంగిక విషయాల్ని షేర్ చేసుకునేటువంటి ఒక మిత్రుడిగా మీరు భాగవతాన్ని దగ్గర తీసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే ఇంకా ఆంతరంగిక విషయాలు, పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకోగలిగినటువంటి ప్రియుడిగా భాగవతం దగ్గరికి అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారా? ప్రేయసి ప్రియుడిగా కనుక మీరు బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారనుకోండి, ఇక సీక్రెట్స్ ఉండవు. ఫ్రెండ్స్ మధ్య కూడా ఏదో ఒకటి ఉంటుందేమో సీక్రెట్, కానీ ప్రేయసి ప్రియుల మధ్య ఇంకా సీక్రెట్స్ ఉండవు. కాబట్టి అప్పుడు శ్రీమద్ భాగవతం 100% రివీల్ చేస్తుంది. ఇది మనకి తత్వ సందర్భాల్లో తెలియజేసినటువంటి విషయం. మీరు ఎలాంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ విధంగా మీరు భాగవతం నుంచి పొందవచ్చు అని. ఓకే, సో శ్రీమద్ భాగవతము జ్ఞానాన్ని ఇస్తుంది మనందరికీ కూడా. సమస్త విశ్వానికి, సమస్త సృష్టికి జ్ఞానాన్ని ఇవ్వడం కోసమే భాగవతం ఆవిర్భవించింది. ధర్మాన్ని స్థాపించడం అంటే ఏంటండి? జ్ఞానం ఇవ్వడమే మనందరికీ. ఓకే, సో ఆ జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని ఎలా పోల్చారు అని అంటే ఒక దీపంలా పోల్చారు. ఒక రూమ్లో ఒక దీపం పెట్టామనుకోండి, ఏమవుతుందండి? ఆ రూమ్ అంతా చీకటిగా ఉన్న రూము వెళ్తురు వస్తుంది. అలానే మన జీవితం కనుక ఒక రూమ్ అనుకుంటే, ఆ రూమ్ లోకి శ్రీమద్ భాగవతాన్ని తీసుకొస్తే మన జీవితంలోకి ఏమొస్తుందండి? జ్ఞానజ్యోతి వస్తుంది. జీవితం మొత్తం కూడా చీకటి నుంచి బయటపడతాం. ఓకే, కానీ అది పర్సనల్ గా చూస్తే అది నాకు అని అనుకుంటే అది, కానీ ఈ సమస్త సృష్టికి వెలుగునిచ్చేది ఎవరు? శ్రీకృష్ణ భగవాన్, సూర్యుడు. సమస్త విశ్వానికి వెలుగునిచ్చేది ఎవరు? సూర్యుడు. సూర్యుడికి ఆ వెలుగునిచ్చే శక్తి కృష్ణుడి నుంచి వచ్చింది. ఓకే, అందుకని శ్రీమద్ భాగవతాన్ని సూర్యుడితో కూడా పోలుస్తారు. సూర్యుడు ఎలా అయితే విశ్వం మొత్తంలో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొడుతున్నారో, ఆ విధంగా సమస్త మానవాళి యొక్క
ఉద్ధారం కోసం శ్రీమద్ భాగవతం ఇవ్వబడింది. సమస్త మానవాళిని తమను తామును ఉద్ధరించుకోవడం కోసం అంటే అజ్ఞానాన్ని తొలగించేసి జ్ఞానంలో నడిపించడం కోసం శ్రీమద్ భాగవతం అనేటువంటిది ఇవ్వబడింది. శ్రీమద్ భాగవతాన్ని చదివితే మధుర ప్రేమ అనేటువంటిది కృష్ణుడితోటి మనకున్నటువంటి మధుర రసంలోకి మాధుర్య రసం, ప్రేమ రసంని పొందగలుగుతాం మనం. ఎందుకంటే శ్రీమద్ భాగవతం పండు కాబట్టి. ఓకే, శ్రీమద్ భాగవతాన్ని మోహినీమూర్తితో కూడా పోలుస్తారు. శ్రీమద్ భాగవతాన్ని మోహినీమూర్తితో కూడా పోలుస్తారు. ఏం చేస్తుంది మోహిని? సమ్మోహపరుస్తుంది, మోహింపజేస్తుంది, సమ్మోహపరుస్తుంది. మోహినీమూర్తి అమృతాన్ని పంచుతుంది. ఓకే ఓకే. అమృతాన్ని మోహినీమూర్తి అమృతాన్ని ఎవరికి పంచుతుంది? దేవతలు. దేవతలకి, భక్తులకు కూడా. అమృతం రావాలి అని అంటే దేవతలు ఎంత కష్టపడ్డారో అసురులు కూడా అంతే కష్టపడ్డారు. అవునా కదా? అవును. వాళ్ళు పడిన కష్టం, దేవతలు అసురులు అందరూ కలిసి పడిన కష్టం అమృతాన్ని పొందడం కోసమే. కానీ వచ్చినటువంటి ఆ అమృతాన్ని మోహినీమూర్తి ఏం చేస్తుంది? తీసుకెళ్లి దేవతలకే ఇస్తుంది. అంటే ఈ ఈ శ్రీమద్ భాగవతం అనబడేటువంటి అమృతాన్ని ఎవరైనా చదవచ్చు. అసుర ప్రవృత్తి కలిగిన వాళ్ళు చదవచ్చు, దైవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళైనా చదవచ్చు. కానీ ఎవరికి భాగవతం చేరుతుంది అని అంటే కేవలం భక్తులకి, దైవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళకి. భక్తుల్ని దైవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అంటాం, వాళ్ళకే చేరుతుంది. అందుకనే మోహినీమూర్తి ఏం చేస్తుంది? పొరపాటున ఎవరైనా సరే అసురుడు వేషం వేసుకుని భక్తుల్లోకి వచ్చి కూర్చున్నా సరే మోహినీమూర్తి ఏం చేస్తుంది? వాళ్ళ శిరస్సు ఖండిస్తుంది. కానీ వాళ్ళకి మాత్రం అమృతం పోయింది. అవునా కదా? అలానే పెడుతుంది. ఏ లీలలో చూశారు మీరు ఇది? ఏం లీల అంటాం మనం దాన్ని? సముద్రమంతన లీలలో మోహినీమూర్తి అసురుడు యొక్క శిరస్సును ఖండించింది. ఎవరి శిరస్సు ఖండించింది? రాహు యొక్క శిరస్సు ఖండించింది, కేతు కాదు. ఓకే, రాహు యొక్క శిరస్సు ఖండించేసింది. రాహు శిరస్సు ఖండించింది ఎందుకు? మోహినీమూర్తి ఇవ్వదలుచుకోలేదు, అమృతాన్ని తనకి ఇవ్వదలుచుకోలేదు. పొరపాటున ఒక చుక్క నోట్లో పోతే నోట్లో పోయిన చుక్క గొంతులో నుంచి శరీరంలోకి పోకముందే గొంతును కట్ చేసేసింది. ఓకే, అలానే శ్రీమద్ భాగవతం అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు. అసుర ప్రవృత్తి ఎవరికి ఉంటుంది? ఎవరిని అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు అంటాము? భగవంతుడి పట్ల విశ్వాసం లేనటువంటి వ్యక్తులు, కృష్ణుని దేవాది దేవుడిగా నమ్మనటువంటి వ్యక్తులు, కృష్ణుని దేవుడు అని నమ్మనటువంటి, శ్రద్ధ లేనటువంటి వ్యక్తులు, అసూయ కలిగినటువంటి వ్యక్తులు ఒకవేళ శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించినా శ్రీమద్ భాగవతం వాళ్ళకి ఆ అమృతాన్ని ఇవ్వదు. ఏ అమృతం అయితే భక్తులు తాగుతారో ఆ అమృతాన్ని ఆ అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు, అంటే నాస్తిక ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు, నాస్తికులకి శ్రీమద్ భాగవతం అర్థం కాదు. ఓకే, కాబట్టి భాగవతాన్ని అర్థం చేసుకోవాలంటే మనలో ఉండాల్సినటువంటి ప్రవృత్తి ఏమిటండి? దైవ గుణాలు ఉండాలి, దైవీ గుణాలు ఉండాలి. అంటే విశుద్ధ భక్తులుగా ఉండాలి, భక్తులుగా ఉండాలి. ఏ స్థాయిలో మనం భగవంతుడి పట్ల శ్రద్ధను కలిగి ఉంటామో ఆ స్థాయిలో మనకి భాగవతం అర్థమవుతుంది. కొంచెం విశ్వాసం ఉందనుకోండి, కొంచెమే అర్థమవుతుంది భాగవతం. ఎక్కువ విశ్వాసం ఉందనుకోండి, ఎక్కువ అర్థమవుతుంది. ఇంకా ఎక్కువ విశ్వాసం ఉందనుకోండి, ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. అంటే మన స్థాయిని బట్టి భాగవతం మనకు అంతగా రివీల్ అవుతుంది అనమాట. అందుకనే భాగవతాన్ని మోహినీమూర్తితో పోల్చడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది భాగవతం యొక్క మాధుర్యం. నిన్న భాగవతం యొక్క గ్రేట్నెస్ చూసాం కదండి. ఈరోజు భాగవతం యొక్క మాధుర్యాన్ని చూసాం. తాగుబోతుల్లా తాగేశాం, అవునా? తాగితే ఆనందం వచ్చేలా తాగాం. సో అది భాగవతం యొక్క గొప్పతనం. ఇది 3వ శ్లోకం యొక్క సారాంశం. ఇక రేపటి నుంచి 4వ శ్లోకం నుంచి చదువుకుందాం. ఈ 3 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. అందుకనే రోజుకు ఒక గంట సేపు పూర్తిగా ఒక్కొక్క శ్లోకం గురించి చర్చించడం అనేది జరిగింది. రేపు మనము 4వ శ్లోకం నుంచి చదువు. ఇక్కడ నుంచి స్టోరీ ఉంటుంది. ఓకే, స్టోరీ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మిగిలిన అధ్యాయం మొత్తం 2 రోజుల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి రోజు ఒకటే శ్లోకం చెప్తాము అని అనుకోవద్దు.
ఈ 3 శ్లోకాలు మాత్రమే 3 రోజులు చర్చించాము. ఇక నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ దేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ సో ఈ రోజు క్లాస్ లో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీస్. ప్రశ్నలు లేని వాళ్ళు మ్యూట్ లో ఉండండి. ప్రశ్నలు ఉన్న వాళ్ళు మాత్రమే ఒక్కొక్కరుగా అన్మ్యూట్ చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ఎస్, ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇందాక శ్రీమద్ భాగవతాన్ని ఒక టీచర్ లాగా, ఫ్రెండ్ లాగా, లవర్ లాగా అలా మనం అట్లా అన్వయించుకొని అలా ఆ ఫీల్ తో భాగవతాన్ని ఆస్వాదించాలన్నారు కదా. ఇప్పుడు లవర్ అంటే ఒక్కోసారి తనతో కోపం రావచ్చు, ద్వేషం రావచ్చు, కానీ ఫ్రెండ్ ఉన్నతం అని అనిపించింది. అంటే ఇక్కడ ఆ రిలేషన్ ఎంత క్లోజ్ అని చెప్పడం కోసం. ఓకే, లవర్ కంటే క్లోజ్ ఫ్రెండ్ రిలేషన్ అవుతుందా, లేకపోతే ఫ్రెండ్ కంటే క్లోజ్ టీచర్ రిలేషన్ అవుతుందా? కాదు కదా, అట్లా. ఓకే, ఇక్కడ ఓన్లీ పాజిటివ్ యాంగిల్ చూడండి, నెగిటివ్ యాంగిల్ చూడకండి అందులో. ఓకే, భాగవతాన్ని మనం ఎంత దగ్గరగా తీసుకుంటున్నాం, ఎంత క్లోజ్ గా ఫీల్ అవుతున్నాము అనేది. ప్రభుజీ, వేదము పురాణము కావ్యం అంటే వివరించరా? తెలియదు. వేదం అంటే చాలా హై లెవెల్. ఓకే, పురాణం ఏం చేస్తుందంటే వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలని మనకి ఉదాహరణలతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే వేదాన్ని చదివితే అర్థం కాని విషయం పురాణాన్ని చదివితే అర్థమవుతుంది. వేదం చదివితే ఏదైతే మనకి రివీల్ అవ్వలేదో అది పురాణం చదివితే రివీల్ అవుతుంది. పురాణం చదివితే రివీల్ అవ్వని విషయం ఏదైనా ఒక కవితను చదివితే రివీల్ అవుతుంది, కావ్యం రూపంలో చదివితే రివీల్ అవుతుంది. అవునా కదా? అలా. సో టీచర్ చెప్పిన విషయాలన్నీ మనకు అర్థం కాకపోతే మనం ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంటాం. నేను శ్రీదేవి మాతాజీ వాళ్ళ క్లాస్ లో అడుగుతాను. అలా. సో నన్ను మీరు టీచర్ గా చూస్తున్నారు, శ్రీదేవి మాతాజీ మీరు ఫ్రెండ్ లా చూస్తున్నారు. అందుకనే నేను చెప్తే అర్థం కాని విషయాలు మీకు శ్రీదేవి మాతాజీ చెప్తే అర్థమవుతుంది. కాదు ప్రభు, మళ్ళీ విందామని ప్రభు. పర్వాలేదు మాతాజీ, ఫ్యాక్ట్ అదే. అవును ప్రభుజీ, ఫ్యాక్ట్ అదే. మీ దగ్గర అర్థం కానివి, కొంచెం అడగలేనివి, కొంచెం భయంగా ఉన్నవి, డౌట్లు క్లారిఫై చేసుకోవాలంటే మనకి ముందు ఆ ఇంటిమసీ ఉండాలి కదా, ఆ క్లోజ్నెస్ రావాలి కదా. కాదు ప్రభుజీ, ఇక్కడ అందరు ఉంటారు కదా, నవ్వుతారేమో భయం. అది కావచ్చు, ప్రభుజీ ఏమనుకుంటారు అని కూడా కావచ్చు. ఒకసారి టీచర్ ఏమంటాడు, నీకు ఇది కూడా తెలీదా అంటాడు. ఓకే, అదే ఫ్రెండ్ అయితే అలా అంటాడా? అడిగినా చెప్తారు ప్రభుజీ, ఫ్రెండ్ అయితే. ఒకవేళ నీకు ఇది కూడా తెలీదా అన్నాడు అనుకో, ఒకటి పీక్ అయినా సరే మళ్ళీ అడిగి చెప్పించుకుంటాం. ప్రభుజీ, వేదాలు 4 అంటారు కదా, మరి పురాణాలు చాలా ఉన్నాయి కదా, ఈ 4 నుంచి వచ్చినాయి పురాణాలంటే? పురాణాలన్నీ వేదాల నుంచి వచ్చినాయి. పురాణాలంటే భాష్యం వేదాలకి, వేదాల్లో చెప్పబడినటువంటి కొన్ని విషయాలకి భాష్యం. సో ప్రభుజీ, పురాణాల్లో కూడా మనకి వేద అధ్యయనం చేసి మనం అర్థం కాకపోతే కొంచెం సులభ మార్గంగా పురాణాలు మనం అధ్యయనం చేస్తే అర్థమవుతాయి. పురాణాల్లో కూడా మనకి అవగతం కాకపోతే ఇంకా కావ్యాలు ఇంకా సులభంగా ఉంటాయి. అంతే అర్థమవుతాయి, ఇంకా సులభంగా. ఎందుకంటే వేదము 100 విషయాలు చెప్తుంది, పురాణం 10 విషయాలు చెప్తుంది, కావ్యం ఒకే విషయం చెప్తుంది ఫోకస్డ్గా. ఓకే, వేదాల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి, కానీ పురాణం వచ్చేసరికి ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క పురాణం. ఓకే, సో ఆ పురాణంలో చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి మనకి, కానీ కావ్యం తీసుకుంటే ఏదో ఒక విషయం గురించే కావ్యం ఏం చేస్తుంది, మనకి డీటెయిల్గా వర్ణిస్తుంది ఫోకస్డ్గా. ప్రభుజీ, మోహినీదేవి అంటే విష్ణుమూర్తే కదా మోహినీదేవి అవతారం ఎత్తింది? అవును. అట్లనే అమృతం పంచుతా మోహినీదేవి అవతారంలో ఉన్నప్పుడే శిరస్సు ఖండించాడు రాహుని. అవును, మోహినీదేవి అవతారంలోనే ఖండించాడు. అవును మాతాజీ.
ఓకే మాతాజీ, ఓకే ప్రభుజీ. ఎస్ ఎస్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికి ప్రశ్నలు లేకపోతే సెలవు తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.